when God gives you a blessing, దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నప్పుడు నీలో ఆనందం కలగాలి. మనుషులు ఏమనుకుంటున్నారు కాదు, మనుషులు ఎలా చూస్తున్నారు కాదు. మనుషుల దృష్టిలో మరియను చూస్తే ఏదో పాపం చేసింది అన్నట్టు చూశారు. మనుషుల దృష్టిలో మరియను చూస్తే ఏదో తేడా కొట్టింది అనుకున్నారు. మనుషుడికి నీవు ఎప్పటికీ అర్థం కావండి. సో స్టాప్ వెయిటింగ్ ఫర్ పీపుల్స్ అప్రూవల్. నా మాట అర్థమవుతుందా? నీవు ఏ మంచి చేసినా మనుషుడు ఎప్పుడు చెడు అనే చెప్తాడు. సో మనుషుడు ఏమనుకుంటున్నాడు అని బ్రతికావా, నీ జీవితం దరిద్రతలో ఉంటుంది, దరిద్రంలోనే బ్రతుకుతావు. యూ విల్ నాట్ రీచ్ యువర్ పొటెన్షియల్. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానపు నెరవేర్పు నీ జీవితంలో ఎప్పటికీ నెరవేర్తం చూడరు. ఈరోజు మీకు సవాల్ ఇస్తున్నానండి, ఈరోజు మీకు సవాల్ ఇస్తున్నాను. మీ జీవితంలో దేవుడు నమ్మదగిన దేవుడు అని నీవు నిరూపిస్తానికి, దేవుడిని నేను ఆశీర్వదించిన రీతిగా నీవు నిలబడి బ్రతకగలిగితే దేవుడు నీ జీవితంలో ఆయన వాగ్దానాలను నెరవేరుస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు నీలో ఉండాలి కీర్తన, స్తుతి. మరియ పాట పాడుతుంది. ఏం పాట అంటే కీర్తన 27:1 చదివితే మీకు తెలుస్తుంది. తన ఆ వాక్యాన్ని, ఆ వాక్యాల్లో ఉన్న మర్మాన్ని, ఆ సారాన్ని తన పాటగా పాడతాం చూస్తాము. She's celebrating, she's worshiping, she's glorifying.